సో, ఈ లెసన్ రాసిందెవరు? రచయిత డాక్టర్ బోయి భీమన్న. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో, కొంచెం ఫాస్ట్‌గా చెప్పుకుందాం. తెలుగే కాబట్టి ఈజీగా అర్థమవుతది. కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాం. ఎక్కడన్నా ఏదన్నా వర్డ్ మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ ఒకసారి అడగండి. అందరూ కాన్సంట్రేట్ చేయండి లెసన్ మీద. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే సార్. ఈరోజు చాలామందికి 10th క్లాస్ ఫస్ట్ డే కదా అఫీషియల్‌గా. సో, కొంచెం ఆ ఫీలింగ్ ఉండాలి మనకి లోపల. ప్రియసఖ నీ లేఖ అందింది. ప్రియసఖ అంటే ఎవరు? ప్రియమైన స్నేహితుడా? ఓకేనా? సఖుడు అంటే స్నేహితుడు. ప్రియసఖ అంటే ప్రియమైన స్నేహితుడా. నీ లేఖ అందింది. పట్నం జీవితం ఎలా ఉంటుందో అందులో వర్ణించావు. పల్లెటూరి జీవితాన్ని చిత్రిస్తూ ఉత్తరం రాయమన్నావు. నీది ఉత్తమమైన వాంఛ. వాంఛ అంటే ఏంటి? కోరిక. కోరిక. నీది ఒక గొప్ప కోరిక అని చెప్పి చెప్తున్నాడు. ఒక చోటి జీవిత విధానంతో మరొక చోటి జీవిత విధానాన్ని నిత్యము పోల్చి తెలుసుకుంటూ ఉండాలి. ఒక లైఫ్ స్టైల్‌ని ఇంకొక లైఫ్ స్టైల్‌తో ఎప్పుడూ కంపేర్ చేసుకుంటూ ఉండాలి. అట్లా చేయటం వల్ల ఉపయోగం ఏంటో చెప్తున్నాడు. మంచి చెడ్డలు, హెచ్చుతగ్గులు ఏమన్నా ఉంటే సరిచేసుకోవాలి. ఇట్లా కంపేర్ చేసుకొని మంచి చెడ్డలు, హెచ్చుతగ్గులు ఏమన్నా ఉంటే సరిచేసుకోవాలి. ఈ వాంఛ నీకు కలిగినందుకు అభినందిస్తున్నాను. ఇలా పల్లెటూరి గురించి తెలుసుకోవాలని నీకు కోరిక కలిగినందుకు నేను నిన్ను అభినందిస్తున్నాను. నీ పట్టణ జీవితం నా పల్లెటూరి జీవితంతో పోలిస్తే పరస్పర విరుద్ధంగా ఉంటుంది. కంప్లీట్లీ ఆపోజిట్‌గా ఉంటుందంట. విలేజ్‌లో ఉండే లైఫ్, సిటీస్‌లో ఉండే లైఫ్. నా జీవిత విధానాన్ని గురించి రాయడం అంటే పల్లెటూళ్ళ జీవిత విధానాన్ని గురించి రాయడం అన్నమాట. పల్లెటూళ్ళు అక్కడి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? విద్యుత్ దీపాలతో ఫంకాలు ఉన్న మేడల్లో హాయిగా సుఖించే నీకు ఏమి అర్థమవుతుంది? ఏమి తెలుస్తుంది? విద్యుత్ దీపాలు అంటే ఎలక్ట్రిసిటీతో వెలిగే లైట్స్, బల్బ్స్. ఓకే. ఫంకాలు అంటే తెలుసా ఎవరికన్నా? పంకాలు, ఫ్యాన్స్. ఓకే. పంకం అంటే ఫ్యాన్. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ఎవరు వాడట్లా ఆ వర్డ్ని. సో, లైట్స్, ఫ్యాన్స్ ఉండే బిల్డింగ్స్‌లో ఉండే మీకు హాయిగా ఉండే మీకేం తెలుస్తుంది? వీటి గురించి పల్లెల గురించి అని చెప్పేసి అంటున్నాడు. నీకు మా గ్రామ జీవితం అర్థం కావాలంటే మా ఇంటికి ఒకసారి రా. ఈ పూరి గుడిసెలో ఒక్కరోజు ఉండు. సో, నేను రాయలేను స్పెషల్‌గా దీనికోసం. నీకు దీని గురించి గ్రామ జీవితం గురించి అర్థం కావాలంటే ఏం చేయమంటున్నాడో ఒకసారి మా ఇంటికి వచ్చి ఈ పూరి గుడిసెలో ఒక్కరోజు ఉండు, అర్థమైపోతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇట్లు నీ మిత్రుడు. ఓకేనా? ఏమైనా అర్థం కాని పాయింట్స్ ఉన్నాయా దీంట్లో? నో సార్. ఓకే. సో, ఈ క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేయండి. ఉత్తరాన్ని ఎవరు ఎవరికి రాసి ఉంటారు? చెప్పండి, మీరే చెప్పాలి ఫాస్ట్‌గా. పల్లెటూరులో ఉన్న ఒక మిత్రుడు ఫ్రెండ్ కి పల్లెటూరు ఫ్రెండ్ రాసి ఉంటారు సార్. తెలుగులో చెప్పమ్మా, తెలుగు. పల్లెటూరులో ఉన్న ఒక మిత్రుడు పట్టణంలో ఉన్న మిత్రునికి రాశాడు. ఎక్సలెంట్ బ్రో. దేని గురించి రాశాడు? తన పల్లెటూరి జీవితాన్ని గురించి. జీవన విధానం గురించి రాశాడు. అండ్ పల్లెటూరు గురించి ఏదో కొంచెం రాశాడు. ఏదో జీవన విధానం గురించి మాట్లాడాడు, పల్లెటూరు గురించి రాశాడు. లేఖను చదివారు కదా, మీరు ఏం గ్రహించారు? లేఖను చదివాం కదా మనందో. ఏం నేర్చుకున్నాం లేఖలో నుంచి? మీరేం నేర్చుకున్నారో చెప్పండి. ఈ విషయం నేను నేర్చుకున్నాను ఈ లేఖలో అనేది ఏదన్నా ఉందా ఎవరికన్నా? ఎస్ సార్. చెప్పు, ఏంటది? పల్లెటూరు గురించి వింటే సరిపోదు సార్, దాని గురించి చూస్తే ఇంకా మనకి బాగా అర్థం అవుతుందని. ఓకే, ఎక్సలెంట్. ఇంకా ఎవరికన్నా ఏదైనా ఉందా?
మన జీవన విధానాన్ని ఇంకొకళ్ళ జీవన విధానంతో ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ఏదన్నా మంచి చెడ్డలు హెచ్చుతగ్గులు ఉంటే కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో నేను నేర్చుకున్నదైతే అది. పల్లెటూళ్ళు పట్టణాల జీవితాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి అని ఎందుకన్నారు? పల్లెటూళ్ళ పట్టణాల జీవితాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయని ఎందుకన్నారు? ఎందుకన్నారు? సార్ లిటరల్లీ ఆపోజిట్గా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫెసిలిటీస్ తీసుకుందాం. ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి పట్టణాల్లో, పల్లెటూళ్ళలో ఏముండవు. ఏదో చెప్తున్నా చెప్పమ్మా. అండ్ పల్లెటూరులో పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండదు సార్, అండ్ సిటీస్ లో ఎక్కువ ఉంటది, కాబట్టి ఆపోజిట్ గా ఉంటది సార్. ఎక్సలెంట్. సో పట్టణాల్లో పొల్యూషన్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, బట్ పల్లెటూళ్ళలో అట్లా ఉండవు. అంతే. ఇంకా ఫెసిలిటీస్ అన్నీ ఏమో పట్టణాల్లో ఎక్కువ ఉంటాయి, పల్లెటూళ్ళలో ఏమీ ఉండవు. సో ఇంకొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం మనం ఈ లెసన్లో. పల్లెటూళ్ళ గురించి మీకు తెలిసింది చెప్పండి. పల్లెటూరు గురించి మీకు తెలిసింది చెప్పండి. అందరూ రెస్పాండ్ అవడానికి ట్రై చేయండి. ఓకేనా? పచ్చని పొలాలు ఉంటాయి సార్. అందరు రెస్పాండ్ అవ్వాలి. నాకు క్లాస్ స్టార్ట్ అయిన కాడ నుంచి మణికంఠ వాయిస్, శివాని వాయిస్ తప్ప ఎవరు తినిపించట్లా. 5 o'clockకి క్లాస్ అటెండ్ అయ్యి నిద్రపోవడానికి కాదు కదా. రెస్పాండ్ అవ్వాలి అందరూ ఫాస్ట్. పొల్యూషన్ ఎక్కువ ఉండదు సార్, అందరితో స్నేహంగా అందరితో ఈ సౌండ్స్ వస్తూ ఉంటాయి. వినిపిస్తుందా సౌండ్? గేదె అరుస్తుంది ఎందుకో చాలా సేపటి నుంచి. పల్లెటూరు పచ్చని పొలాలతో స్వచ్ఛంగా ఉంటుంది సార్, అక్కడ గొడవలు కూడా ఉండవు. అవునా? ఆ కాలం పోయిందమ్మా బాబు. ఓకే. ఇంకా సార్ పల్లెటూరులో ఏవైనా పండగలు అన్నీ కలిసి చేస్తారు సార్. ఎంత కాదన్నా రిలేషన్స్ అనేవి కొంచెం బాగా ఎక్కువ ఉంటాయి. పట్టణాల్లో అంటే ఇరుగు పొరుగుతో సంబంధమే ఉండదు, బట్ ఇక్కడ ఊరంతా కలిసి చేసుకునే ఫెస్టివల్స్ కూడా ఉంటాయి. గ్రేట్. బ్యాక్గ్రౌండ్లో నా దగ్గర ఏం నాయిస్ వినిపించట్లేదా మీకు? నోనా? ఓకే, గ్రేట్. పాఠ్యాంశ ఉద్దేశం లేదా నేపథ్యం, అసలు ఎందుకు మనకి ఈ పాఠం పెట్టారు అనేది చూద్దాము. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. సో భారతదేశం అనేది అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఎందుకంటే 70% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఈజ్ క్రియేటెడ్ బై అగ్రికల్చర్. మన సోషల్లో చదువుకుంటాం ఇది. ఎక్కువ మందికి ఉద్యోగం ఇచ్చేది ఏంటి అంటే ఇక్కడ భారతదేశంలో అగ్రికల్చరే. ఎందుకు చెప్పండి? వై డూ యూ థింక్ అగ్రికల్చరే ఎందుకు అంత ఇంపార్టెన్స్, ఎక్కువ మందికి జాబ్స్ ఇవ్వగలుగుతుంది? సార్ భారతదేశంలో వ్యవసాయం చేసుకోవడానికి ఆ భూములు అవి ఫెసిలిటీస్ బాగుంటాయి సార్. ఓకే, అవన్నీ ఒక కారణం. రెండో కారణం ఏంటంటే నీకేమి డిగ్రీ అవసరం లేదు ఇఫ్ యూ వాంట్ టు డూ ఫార్మింగ్. ఓకేనా? డిగ్రీ అవసరం లేదు. మన పేరెంట్స్ నుంచి, పూర్వీకుల నుంచి వచ్చే నాలెడ్జ్ మనకుంటే చాలు, వీ కెన్ డూ అగ్రికల్చర్. కాబట్టి ఈ జాబ్స్ రాని వాళ్ళు వీళ్ళంతా కూడా ఆబ్వియస్లీ అగ్రికల్చర్లో హ్యాపీగా సెటిల్ అవుతున్నారు. అందువల్లనే భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు. సో ఇది వరకు విషయం. ఇదంతా కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా లివ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యాగంధంతో గుబాళించి అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని మహాత్మా గాంధీ అన్నారు. కాబట్టి ఎక్కువ పాపులేషన్ ఎక్కడుంది? విలేజెస్లో ఉంది. కాబట్టి ఈ విలేజెస్లో ప్రతి ఇంట్లో కూడా ఎడ్యుకేషన్ అనేది వచ్చి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ లాగా మారి, ఆబ్వియస్లీ మీరు ఎడ్యుకేట్ అయ్యారు అంటే, ఎడ్యుకేషన్ వచ్చింది అంటే ఆబ్వియస్లీ డెవలప్మెంట్ దానంతట అదే వస్తుంది. సో అభివృద్ధి చెందితే, ఈ విలేజెస్ అనేవి అభివృద్ధి చెందితే దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మహాత్మా గాంధీ అన్నారంట. అయితే గ్రామాలు ఎలా ఉన్నాయి, వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే విషయాలను వివరిస్తూ, గ్రామాల్లోని దళితులు పేదల జీవితాలను చిత్రిస్తూ
పల్లెటూరి లేఖలు అనే పేరుతో 1932లో జనవాణి పత్రికలోను, 1933లో జానపదుని జాబులు అనే పేరుతో ప్రజామిత్రలోను బోయి భీమన్న ప్రచురించారు. సో ఆ టైంలోనే గాంధీజీ ఉన్నప్పుడు ఈ విలేజెస్ యొక్క ఇంపార్టెన్స్ గాంధీజీ చెప్తున్నప్పుడు ఆ టైంలోనే 1932-1933 టైంలోనే ఈ బోయి భీమన్న అంటే ఎవరు? రచయిత, ఈ పాఠం రచయిత. న్యూస్ పేపర్స్లో కొన్ని కాలమ్స్ అనేవి పబ్లిష్ చేస్తూ ఉండేవాళ్ళంట. సో 1932లోనేమో పల్లెటూరు లేఖలు అనే పేరుతో ప్రతి వీకో ప్రతిరోజు అట్లా ఒక ఆర్టికల్ లాగా పబ్లిష్ చేస్తూ ఉండేవాళ్ళు లెటర్స్ని. అట్లానే 1933లో ప్రజామిత్ర అనే న్యూస్ పేపర్లో జానపదుని జాబులు అనే పేరుతో లెటర్స్ అనేవి పబ్లిష్ చేశారంట న్యూస్ పేపర్లో, కాలం లాగా. అర్థమైందా మీకు? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, జానపదుని జాబు కదా లెసన్ పేరు. ఇక్కడ జాబు అంటే ఏంటో తెలుసా? లెటర్. ఎక్సలెంట్. లెటర్. జాబు అన్న, లేఖ అన్న, లెటర్ అన్న అన్నీ ఒకటే. ఓకే. చదువుకొని బీదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన జానపదుడు పట్నంలోని శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను, గ్రామాల్లోని పరిస్థితులను లేఖల రూపంలో రాస్తాడు. గ్రామ పరిస్థితుల గురించి తెలపడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. సో బేసిక్ ఐడియా ఏంటి అంటే, ఆయన ప్రచురించిన లేఖలకి చదువుకున్నాడంట, ఒక పిల్లవాడు చదువుకున్నాడు, ఒక యంగ్ పర్సన్ అనుకోవచ్చు. చదువుకున్నాడు కానీ పేదరికం వల్ల చదువు కొనసాగించలేక, కంటిన్యూ చేయలేక మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యి సొంత ఊరికి వెళ్ళిపోయి ఇంకా సొంత ఊరికి వెళ్ళామంటే పల్లెటూరికి వెళ్ళాము, పొలాలు ఇవన్నీ ఉన్నాయంటే ఆబ్వియస్లీ చాలా పనులు ఉంటాయి. ఓకే. ఆ పనుల్లో మునిగిపోయిన ఒక జానపదుడు అంటే పల్లెటూరులో నివసించే ఒక వ్యక్తి శ్రీమంతుడైన తన మిత్రునికి పట్టణంలో రిచ్గా ఉండే తన ఫ్రెండ్కి ఈ గ్రామంలోని పరిస్థితుల్ని రేఖల రూపంలో రాస్తాడంట. అది బేసిక్ ఐడియా ఈ జానపదుని జాబు లేఖలకి. గ్రామ పరిస్థితుల గురించి తెలపడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఈ విలేజెస్లో ఉండే సిచ్యువేషన్స్ గురించి చెప్పడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. అందుకే మనకు పెట్టారంట. సో మనం ఏం తెలుసుకోవాలి లెసన్ నుంచి? విలేజెస్లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయో తెలుసుకోవాలి, అంతే. పాఠ్యభాగ వివరాలు. ప్రస్తుత పాఠ్యాంశం లేఖ రూపంలో ఉంది. ఏ రూపంలో ఉంది? లేఖ. నెక్స్ట్ది మాతృభావన ఏ రూపంలో ఉంది? పద్య రూపం. ఓకే. గోరంత దీపాలు కథ. ఓకేనా? సో మీరు ప్రతి పాఠం కూడా అది ఏ రూపంలో ఉంది అనేది తెలుసుకోవాలి. ఇది లేఖ రూపంలో ఉంది. జానపదుని జాబులు పేరుతో డాక్టర్ బోయి భీమన్న రాసిన లేఖల సంపుటి నుండి ఈ పాఠాన్ని ఎంపిక చేశారు. చాలా లేఖలు రాశాడంట న్యూస్ పేపర్లో. వాటిలో నుంచి ఈ పాఠాన్ని ఎంపిక చేశారు. తూర్పుగోదావరి జిల్లా యాసలో ఈ లేఖ రచన సాగింది. ఓకే, మీలో చాలామంది ఉన్నట్టున్నారు కదా. సో తూర్పుగోదావరి జిల్లా యాసలో ఈ లేఖ రచన సాగింది. కవి పరిచయం. ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు, పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు. ఈ 2 లైన్స్ ఎవరికైనా అర్థమైనాయో ఒక్కసారి 1 minute వాటి మీద ఆలోచించండి. ఎవరికి ఏమనిపిస్తే అది చెప్పండి. ఓకేనా? సార్ చెప్పండి. సార్ ప్రతిభను తలెత్తిన వారు పండితులు మీన్స్ మనకున్న టాలెంట్ ని చూపించుకునే వాళ్ళు పండితులు సార్.
పాండిత్యాన్ని తలెత్తివారు పౌరులు సార్. అది పౌరులునా పామరులు అది. పామర్లు సార్. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? ఓకే, ప్రతిభ అంటే ఏంటి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిభ అంటే ఏంటి? టాలెంట్. ఎక్సలెంట్, పర్ఫెక్ట్ వర్డ్ టాలెంట్. పండితులు అంటే బాగా కష్టపడి ఒక విషయాన్ని నేర్చుకొని దాంట్లో మంచి నాలెడ్జ్ సాధించిన వాళ్ళు, అంతేనా? హిందీ పండిట్, తెలుగు పండిట్ అంటూ ఉంటాం. ఒక ఏరియాలో వాళ్ళు బాగా కృషి చేసి మంచి నాలెడ్జ్ సాధించిన వాళ్ళు పండితులు, ఓకేనా? పామరులు అంటే ఏంటి? ఎవరు? చదువుకోని వాళ్ళు. అస్సలు చదువుకోని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అని చెప్పొచ్చు. సో ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు అంటే సింపుల్గా చెప్పాలంటే టాలెంట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరంట. ఎవరు? పండితులు. కృషికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ ఇది పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు. ఈ పాండిత్యం అంటే ఒక దాంట్లో గొప్ప నాలెడ్జ్ ఉంటుంది కదా, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరంట పామరులు. వాళ్ళు నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే వాళ్ళు కూడా పండితులు అయ్యేవాళ్ళు కదా. అర్థమైందా? ఎస్ సార్. సో ఈ 2 లైన్స్ మీనింగ్ నాకు ఎవరు చెప్పారు అంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చెప్పారు. నేను రాత్రి అంతా నాకు ఏం అర్థం కాలేదు. సో లాస్ట్ టైం స్టూడెంట్ని అడిగితే మార్నింగ్ మెసేజ్ ఉంది, చూసుకున్నాను. ఈనాడు సాహిత్యం అంటే కులం, మతం, వర్గం, ముఠ అని ధైర్యంగా తన మనసులోని మాటను కలం ద్వారా, గళం ద్వారా వెలుగొచ్చిన కవి బోయి భీమన్న. సో ఈ టైంలో, అతనున్న టైంలో సాహిత్యం అంటే లిటరేచర్ అంటే ఎవరి గురించి వాళ్ళు రాసుకోవటం అన్నట్టు చెప్తున్నాడు. అంటే కులం గురించి, మతం గురించి, వర్గం అన్న ముఠ అన్న ఒకటే, గ్రూప్స్ ఆఫ్ పీపుల్. దీని గురించి రాయటమే ఈనాడు సాహిత్యం అని చెప్పేసి ఉన్నది ఉన్నట్టు, ఉన్న మాటను ఉన్నట్టు ధైర్యంగా చెప్పాడంట. ఓకేనా? కలం అంటే ఏంటి? కలం అంటే పెన్, తను రాసిన రచనలు అని కూడా చెప్పవచ్చు కలం ద్వారా. అండ్ గళం అంటే ఏంటి? గొంతు. గళం అంటే ఏంటి? గొంతు. సో కలం ద్వారా, గళం ద్వారా వెలుగుచ్చిన కవి బోయి భీమన్న. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడంట. తనదైన శైలిలో వివిధ సాహితీ ప్రక్రియల్లో బడుగుల జీవితాల గురించి, దళితుల జీవితాల గురించి రచనలు చేపట్టిన చైతన్యశీలి. ఓకేనా? తన స్టైల్లో వివిధ సాహితీ ప్రక్రియలకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇప్పుడే చెప్పుకున్నాం, పద్యము, కథ, లేఖ, ఇవన్నీ ఏంటి? సాహితీ ప్రక్రియలు. అర్థమవుతుందా అందరికీ? వివిధ సాహితీ ప్రక్రియల్లో బడుగుల జీవితాల గురించి అంటే బాగా పేదవాళ్ళ జీవితాల గురించి అండ్ దళితుల జీవితాల గురించి, అప్పట్లో అన్టచబిలిటీ ఎక్కువ ఉంది కదా, వాళ్ళ జీవితాల గురించి రచనలు చేశాడంట. చైతన్యశీలి అన్నారు. చైతన్యశీలి అంటే ఎవరు? అలారమ్స్ భాగం అవుతాయి. చెప్పాలి, చైతన్యశీలి అంటే ఎవరు? చైతన్యశీలి అంటే చైతన్యాన్ని కోరుకునేవాళ్ళు. అంటే నిద్రపోతున్న వ్యవస్థని మేల్కొల్పడానికి ట్రై చేసేవాళ్ళు. అర్థమవుతుందా? కొంచెం ఆలోచించాలి. సో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో పేద దళిత కుటుంబంలో జన్మించాడు. అస్పృశ్యత అంటే అన్టచబిలిటీ ప్రబలంగా ఉన్న నాటి కాలంలో, ప్రబలంగా ఉండడం అంటే చెప్పండి. ఎక్కువగా. ఓకే, గ్రేట్.
ఉన్న నాటి కాలంలో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి విద్యను అభ్యసించారు. వ్యయ ప్రయాసలు అంటే కష్టాలు. ఓకే. చాలా కష్టాలు పడి చదువుకున్నారంట ఆయన. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలతో ప్రభావితుడై అస్పృశ్యతను తన కలం ద్వారా రూపుమాపాలని తలచిన మేధావి. సో ఇన్స్పైర్ అయ్యాడంట మహాత్మా గాంధీ అండ్ అంబేద్కర్ గారి నుంచి ఇన్స్పైర్ అయ్యి అన్టచబిలిటీని తన కలంతో, తను చేసే రచనలతో రూపుమాపాలని అనుకున్నాడంట. స్వతంత్రోద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. క్విట్ ఇండియా గుర్తుందా? క్విట్ ఇండియా అంటే ఏంటి తెలుసా ఎవరికన్నా? సో నిన్న ఇండిపెండెన్స్ డే కదా, చెప్పండి, ఎవరన్నా గుర్తు చేశారా నిన్న? వాట్ ఈస్ క్విట్ ఇండియా మూమెంట్? తెలీదా ఎవరికి? క్విట్ ఇండియా మూమెంట్ తెలీదా మీకు? క్విట్ ఇండియా మూమెంట్ అంటే వదిలి వెళ్ళిపోండి ఇండియాని అని చెప్పేసి చెప్పారు బ్రిటిష్ వాళ్ళకి. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ లాగా. ఓకే. నెక్స్ట్, స్వతంత్రోద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకున్నారు. రేపొద్దున ఎవరన్నా చెప్పాలి క్విట్ ఇండియా మూమెంట్ గురించి. ఎవరు చెప్తారు? సార్ ఎవరది? నిఖితా సార్. ఓకే, గ్రేట్. కొంతకాలం జర్నలిస్ట్గా పనిచేశాడు. జర్నలిస్ట్ అంటే ఎవరు? న్యూస్ రిపోర్టర్ సార్. కైండ్ ఆఫ్ న్యూస్ రిపోర్టర్ అని చెప్పొచ్చు. అంతేలే, న్యూస్ రిపోర్టర్ అండ్ న్యూస్ పేపర్లో రాసేవాళ్ళు. 1940 to 45 మధ్యకాలంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. టీచర్ల కూడా చేశారంట. వీరు 1978 నుంచి 1984 వరకు రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఉన్నారు. అబ్బా, మర్చిపోయాను, రాష్ట్ర శాసన మండలి అంటే ఏంటో తెలియదు నాకు. వెరీ సారీ. ఎవరికైనా తెలుసా రాష్ట్ర శాసన మండలి? ఓకే, వెరీ సారీ. గుర్తు చేయండి, మళ్ళీ చెప్తాను చూసి. ఈయన 11వ ఏట నుండే రచనలు చేశాడు. 11 ఇయర్స్ ఏజ్ ఉంటే రచనలు చేయడం స్టార్ట్ చేశారంట. ఎవరిదో మైక్ ఆన్ చేసి ఉంది, ఆఫ్ చేసుకోవాలి ఫాస్ట్. విలియం. మీలో ఎంతమంది ఉన్నారు రచయితలు? ఒకసారి చెప్పండి. ఎవరు ఏమి ఎక్కిరించారు మిమ్మల్ని? సో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీలో రచయితలు ఎవరన్నా ఉన్నారా? ఓకే, ఎవరది? నిఖిత. ఏం రాసావమ్మా నువ్వు? సార్ అంటే స్టోరీస్ ఏం రాయలేదు సార్. అంటే కొన్ని పోయమ్స్ లా స్మాల్ స్టోరీస్ అలాంటివి సార్. నాకు కూడా పెట్టి, నేను కూడా చదువుతాను. ఓకేనా? ఓకే సార్. మీరందరూ రచయితలే కదా. యాక్చువల్గా పోయినసారి మీరు స్టోరీస్ రాశారు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈయన 11 ఏట నుండే రచనలు చేశారు. ఈయన రాసిన పాలేరు ఎంతో మంది పేదలు, దళిత కుటుంబాల్లో వెలుగులు నింపింది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను పాలేరుతనం మాన్పించి పాఠశాలలో చేర్చారు. సో ఈయన రాసిన ఒక కథ లేదా ఒక బుక్ నుండి ఏం జరిగిందంటే, అది చదివిన వాళ్ళంతా వాళ్ళ పిల్లల్ని అప్పటి వరకు పనికి పంపించేవాళ్ళు. అప్పటి నుంచి పని మానిపించేసి ఏం చేశారు, స్కూల్కి పంపించడం మొదలుపెట్టారంట. అట్లా చాలామంది కుటుంబాల్లో అతను రాసిన ఒక కథ వెలుగులు నింపింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పెన్ అని చెప్పేసి చెప్తారు. పాలేరు నాటకం స్ఫూర్తితో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు అధిష్ఠించిన పేదలు, దళితులు ఎంతోమంది ఉన్నారంట. అంటే గొప్ప వాళ్ళు చాలామంది పెద్ద అయిన తర్వాత చెప్పారంట, ఈ నాటకం అనేది మా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంది అని చెప్పేసి. ఆ నాటకం వల్లే మేము, ఆ నాటకం చూసిన తర్వాత మేము చదువుకొని ఇంత గొప్పవాళ్ళం అయ్యాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారంట. గుడిసెలు కాలిపోతున్నాయి. ఊసారులు అంటే తెలీదు. వెరీ సారీ, ఇట్లా చేయకూడదు నేను. శాసన మండలి, ఊసారులు ఒకసారి నోట్ చేసుకోండి, నాకు పెట్టండి, నేను నెక్స్ట్ మళ్ళీ చెప్తాను మీకు. జానపదుని జాబులు, రాగవైశాఖి,
పిల్లి శతకం, ధర్మం కోసం పోరాటం మొదలైన రచనలు చేశారు. ఇతని గుడిసెలు కాలిపోతున్నాయి రచనకు 1975లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడుంది, వారి కళా ప్రపూర్ణ అనే బిరుదు రూపంలో గౌరవ డాక్టరేట్ను పొందాడు. భారత ప్రభుత్వం ఈయనను 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్తో సన్మానించింది. ఓకే, క్లియర్ కదా ఇంతవరకు? క్లియర్ సార్. ప్రవేశిక పంటను ఖైదు చేసి ధాన్యం రాసులు పోసి తమ కడుపులు కాలిపోతున్నా కన్నీళ్లు కారుతూ ఉన్న ఇనాందారులకు ఫలితం అంతా అప్పగించి వట్టి చేతులు నలుపుకుంటూ ఇండ్లకు పోయి పస్తులు పడే రైతుల దీనగతి ఎవరి హృదయం కరిగించదు. ఈ మాటలు చెబుతున్నది ఎవరు, ఏ సందర్భంలో చెబుతున్నాడో తెలుసుకోవడానికి ఈ పాఠం చదవండి. ఓకేనా? ఈ లైన్స్ ఎవరితో అంటున్నారో తెలుసుకోవడానికి ఈ లెసన్ చదవమన్నారు. సో ఈ లైన్స్ లెసన్లోనే వస్తే అక్కడ మీనింగ్ చెప్తాను. నెచ్చెలి అంటే ఏంటి? నెచ్చెలి స్నేహితుడు లేదా స్నేహితురాలు. రెండు వస్తాయి నిజంగానే. ప్రియమైన స్నేహితుడు లేదా ప్రియమైన స్నేహితురాలు, నెచ్చెలి. క్షమిస్తావని అనుకుంటున్నాను, లేక ఆలస్యమైంది, ఆలస్యానికి కారణం లేకపోలేదు, మీ పట్టణాల్లో లాగా కాలం కరెక్ట్గా నడవదు మా పల్లెల్లో. ఈవేళ నిరుద్యోగం అయితే రేపు తీరిక లేని పని, మళ్ళీ ఆ మరునాడు పనిమందం. ఈ విధంగా ఉంటుంది స్థితి. అందుచేత స్థిరంగా ఈవేళ ఇది చేయాలి, ఆ వేళ అది చేయాలి అని కార్యక్రమం తయారు చేసుకోవడానికి ఏమీ అవకాశం ఉండదు. సో ఏమంటున్నాడు? సారీ ఫర్ బీయింగ్ లేట్ అని చెప్తున్నాడు. రీజన్ చెప్తున్నాడు. సిటీస్లో లాగా ఈ టైంకి అది చేయాలి, ఈ టైంకి ఇచ్చేయాలి అని డిఫైన్డ్గా ఉండదు. పల్లెటూరులో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నేమైంది, నిన్న ఫుల్ వర్షం పడింది, చాలాసేపు కరెంట్ పోయింది. ఓకే, దానివల్ల చాలా పనులు ఆగిపోతాయి కదా, అట్లా ఉంటుంది పల్లెటూరులో సిచ్యువేషన్. గ్రామాల్లో సాధారణంగా ఉండే ఈ అస్థిర భావమే నీకు లేఖ రాయుట ఆలస్యం చేయించింది. సాధారణంగా గ్రామాల్లో ఉండే ఈ అస్థిర భావం, చాలా విధాలుగా అస్థిరత్వం ఉంటుంది. అస్థిరత్వం అంటే ఏంటి? స్థిరత్వం లేకపోవటం. ఏదైనా ఒక డిఫైన్డ్గా ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైం విషయంలో కూడా, ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 6కి వస్తున్నాం అంటే ఓకే, మిగతా టైం మనం ఖాళీ కదా, ఏమన్నా పనులు ఉంటే మిగతా టైంలో పెట్టుకోవచ్చు అనేది ఉంటుంది. లేదు, జాబ్లో మీకు టైమింగ్స్ లేవనుకోండి, డిఫైన్డ్ టైమింగ్స్ లేవు. ఎప్పుడు వాళ్ళు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వాళ్ళు సరే ఇంటికి వెళ్ళండి అంటే అప్పుడు ఇంటికి రావాలి అనుకోండి. ఏది బాగుంటుంది? డిఫైన్డ్ టైం ఉంటే బాగుంటుందా, ఎట్లా పడితే అట్లా ఉంటే బాగుంటుందా? డిఫైన్ టైం ఉంటే బాగుంటుంది. బట్ పల్లెల్లో అట్లా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, గేదె ఉంది, ఇప్పుడు అరుస్తుంది. సో నిద్రపోయే వాళ్ళు లేచి అది ఎందుకు అరుస్తుందో చూడాలి. అంటే వాళ్ళకున్న పని ఏంటి? అన్డిఫైన్డ్. ఎప్పుడు ఏది వస్తుందో, ఏం చేయాల్సి వస్తుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, బాగా మిరపకాయలు ఆరపెట్టి ఉంటారు ఎండుతాయని చెప్పేసి. సడన్గా వర్షం పడింది, ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ పట్టలన్నీ తీసుకొని దాన్ని కప్పేయాలి జాగ్రత్తగా, నీళ్ళు లోపలికి వెళ్ళకుండా. సో తెలియని విచిత్రమైన ఊహించని సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఒక టైంలోనే ఇబ్బందులు వస్తాయని ఉండదు, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇట్లా ఉంటూనే ఉంటుంది. ఏం చెప్తున్నాడు? ఒక్కొక్కసారి పని ఉంటుంది, తీరిక లేని పని ఉంటుంది, ఇంకోసారి ఏమో ఖాళీగా ఉంటాం. సో చాలా విషయాల్లో ఇట్లా అస్థిర భావం అంటే స్థిరత్వం లేకుండా, ఒక డిఫైన్డ్ వే లేకుండా ఉంటుంది చాలా విషయాల్లో పల్లెటూరులో. అదే ఈ లెటర్ ఆలస్యం కావడానికి కారణమైంది అని చెప్తున్నాడు. చాలా విలువైనది. గ్రామాలు ఈ విలువ గ్రహించడానికి ఇట్టి అస్థిర భావం తొలగాలి. గ్రామాలకి ఈ కాలం యొక్క విలువ తెలియాలి అంటే ఈ అస్థిర భావం తొలగాలి అని చెప్తున్నాడు. మొన్ననే నీకు లేఖ రాయాలని అనుకున్నాను, కానీ ఆ వేళ అంతా పని.
ఒక్క క్షణమైన తీరుబడి అయింది కాదు. ఆ రాత్రి రాయాలని కలము కాగితము పట్టుకొని దీపం బుడ్డి దగ్గర కూర్చున్నాను. దీపం బుడ్డి అంటే తెలుసు కదా, ఎస్ సార్. కిరోసిన్ ల్యాంప్స్ ఉంటాయి కదా, స్పెషల్ షేప్లో ఉంటాయి అవి. కిరసనాయిలు పొగ కళ్ళలో పడుతోంది, కళ్ళు జబ్బు చేస్తాయి అని మా అమ్మ అన్నది. దీపం బుడ్డి దగ్గర లెటర్ రాయటానికి కూర్చున్నాడంట. ఆ కిరోసిన్ ల్యాంప్ అది. ఆ కిరసనాయిల పొగ కళ్ళల్లో పడితే కళ్ళు పాడైపోతాయి అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పిందంట. పొద్దస్తమానము పని చేసావు, పడుకోకూడదా అన్నాడు మామయ్య. సో పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉన్నావు కదా, ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నాడంట వాళ్ళ మామయ్య. అన్ను ఈ లెక్క చెప్పి పడుకో అంటూ పలక తీసుకొని వచ్చింది మా చెల్లి. వాళ్ళ చెల్లి ఏం చేసిందంట, ఒక చిన్న స్లేట్ తీసుకొచ్చి మ్యాథమెటిక్స్లో ఏదో చెప్పమని అడుగుతుంది. ఆ లెక్క ఏంటి అంటే అది రూపాయల ఘనకారం లెక్క చెబుతున్నాను. రూపాయల్ని అణాలు చేయాలంటే ఏం చేయాలి అన్నాను. సో ఆ కాలంలో ఇండిపెండెన్స్ రాకముందు ఒక రూపాయికి ఎన్ని అణాలు ఉంటాయో తెలుసా మీకు? 100. 100 16 అణాలు ఉంటాయి. ఓకేనా, పైసలు కాదు నేను అడిగింది, అణాలు. 16 అణాలు ఉంటాయి. సో ఒక రూపాయిని అణాలు చేయాలంటే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? ఏం చేయాలి? by 16 ఇంటూ 16 వేయాలి. బై 16 వేస్తే ఏమొచ్చింది? 1/16 వస్తుంది. ఒక రూపాయి అంటే ఎన్ని అణాలు అని చెప్పాలనుకోండి, ఒక రూపాయిని ఇంటూ 16తో మల్టిప్లై చేస్తే 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 16 అనాస్ అని చెప్పేసి చెప్పొచ్చు. లేదా 2 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 32 అనాస్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? మల్టిప్లై చేస్తే ఒక రూపాయికి ఎన్ని అణాలో తెలుస్తాయి మనకి. సో ఇది గణకారం లెక్క. గుణకారం అంటే ఏంటి? మల్టిప్లికేషన్. ఓకే, అడిగాడు రూపాయల్ని అణాలు చేయాలంటే ఏం చేయాలి అని అడిగాడు. వాళ్ళ చెల్లేమో ఆలోచిస్తుందంట. అప్పుడు వాళ్ళ తమ్ముడు ఇలా అన్నాడు, దుకాణం మీదకి తీసుకువెళ్ళి మార్చాలి. అంటే ఒక షాప్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ రూపాయిని మారిస్తే అప్పుడు ఏమొస్తుంది? అణాలు వస్తాయి రూపాయల నుంచి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. షాప్కి తీసుకెళ్ళిస్తే వాళ్ళు రూపాయి తీసుకొని అణాలు ఇస్తారు. కాదు, 16 పెట్టి గుణించాలి అన్నది మా చెల్లి. అంటే 16తో మల్టిప్లై చేయాలని చెప్పిందంట వాళ్ళ చెల్లి. మా అమ్మ మా తమ్ముడి పక్షం అయింది. ఇప్పుడు ఒక డిబేట్ జరగబోతుంది అక్కడ. వాళ్ళ అమ్మేమో తమ్ముడు చెప్పిందే కరెక్ట్ అంటుంది. ఓకేనా? అయితే ఈ రూపాయిని గుణించి అణాలు చేయి అంటూ ఒక రూపాయిని దొర్లించింది మా చెల్లి దగ్గరికి. ఏం చేసిందంటే వాళ్ళమ్మ ఒక రూపాయిని వాళ్ళ చెల్లికి ఇచ్చి, సో దీన్ని గుణించి అణాలు ఎట్లా చేస్తావు చేసి చూపించు అని చెప్పేసి అడిగిందంట. రియాలిటీలో చేసి చూపించు, దీన్ని మల్టిప్లై చేసేసి అణాలు చేసి చూపించు అన్నది. గుణిస్తే వచ్చేస్తాయి అని చెప్తుంది కదా అణాలు. అర్థమవుతుందా మీకు? గుణిస్తే వచ్చేస్తాయి అణాలు, లేకపోతే షాప్కి వెళ్ళి మారిస్తే వస్తాయా? షాప్కి వెళ్ళి మారిస్తే అది ఇక్కడ విషయము. నాకు ఆశ్చర్యం కలిగింది. లేఖ రాసే అతనికి, అంటే ఈ లేఖలు రాసిన రచయితకి ఆశ్చర్యం కలిగిందంట. అచ్చట కలిగిన చమత్కారానికి కాదు నాకు ఆశ్చర్యం కలుగుతా. ఇటువంటి చమత్కారాలు ఎన్నో నిత్యము చూస్తూ ఉంటాం గ్రామాల్లో. సో ఇది చమత్కారమే కదా. ఆమెకి తెలుసు గుణించినంత మాత్రాన అణాలు కావు, రూపాయి అణాలు కావు అని. కానీ వాళ్ళ అమ్మాయిని అట్లా చేయమని చెప్తుంది కదా, ఇది చమత్కారం. ఇట్లాంటి చమత్కారాలు నిజంగానే పల్లెటూరులో ఎక్కువే ఉంటాయి, మనకు అందరికీ తెలిసే విషయం. దానికి కాదంట ఇతనికి ఆశ్చర్యం వేసింది. మా అమ్మ మా తమ్ముడి పక్షం అవలంబించినందుకు కాదు నాకు ఆశ్చర్యం కలుగుతా. అంటే వాళ్ళ తమ్ముడిని సపోర్ట్ చేస్తుంది కదా, షాప్కి వెళ్ళి మార్చాలి అని వాడు అంటే వాడిని సపోర్ట్ చేస్తుంది వాళ్ళమ్మ. సో దానికి కాదు ఆశ్చర్యం కలిగింది. వినోదం కోసం బిడ్డల సాన్నిధ్యాన్ని తల్లిలో అనుభవించే ఆనందాన్ని అనుభవించడం కోసం ఆవిడ ఒక పక్షం వహించి మాతో తర్కానికి దిగింది. తర్కం అంటే ఏంటి? ఆలోచన చేయడం, లేదా డిబేట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. అర్థమైందా? వినోదం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఇట్లా చేస్తూ ఉంటారంట. ఆ పిల్లలతో ఏదో ఒక చమత్కారాలు చేస్తూ ఉంటారు.
సో దీనికి కాదంట అతనికి ఆశ్చర్యం వేసింది. మా అమ్మకు ఆ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది అని కాదు నాకు ఆశ్చర్యం కలుగుతా. 10 రోజులు కష్టపడి పనిచేస్తే వచ్చిన కూలి ఆ రూపాయి. మా అమ్మకి ఈ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది అని కాదు నాకు ఆశ్చర్యం వేసింది. 10 రోజులు కష్టపడితే వచ్చేది ఆ రూపాయి అని చెప్తున్నాడు. రూపాయి కంటికి కనబడితే అదో ఆనందం. అందుకని చిల్లర తీసుకొనక మినపగూడం వంటి రూపాయి తీసుకున్నాడు మా అయ్య. సో ఏదో పనికి వెళ్ళారంట వీళ్ళు. వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు ఇట్లా అణాల రూపంలో ఇస్తుంటే, కూలి ఇస్తుంటే అట్లా కాకుండా మినపగూడం వంటి రూపాయి తీసుకున్నాడంట. అంటే అణాలంటే చిన్న చిన్న బిళ్ళల్లాగా ఉంటాయి. బట్ రూపాయి కొంచెం పెద్దగా ఉంటుంది కదా. కాబట్టి మినపగూడం అంటే తెలుసా మీకు? కుడుములు అంటే తెలుసా? తెలుసు కదా అందరికీ. అదే వినాయక చవితికి చేస్తూ ఉంటారు. ఇడ్లీ లాగా ఉంటాయి. ఇడ్లీ షేప్లో ఉంటాయి. సో అట్లాంటి ఒక రూపాయి తీసుకున్నాడంట వాళ్ళ నాన్న. ఎన్ని రోజులు కష్టపడితే ఒక రూపాయి వచ్చింది? 10 రోజులు కష్టపడితే ఒక రూపాయి వచ్చిందంట. ఆ రూపాయిని అందరూ తలకొక కాస్త సేపు దగ్గర పెట్టుకొని ఆడుకున్నారు దానితో. సో వాళ్ళ నాన్న అట్లా చిల్లర తీసుకోకుండా రూపాయి తీసుకొని వస్తే ఆనందంతో అందరూ కాసేపు దాని దగ్గర పెట్టుకొని ఆడుకున్నారు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించింది వేరొక విషయం. సో ఇవన్నీ కాదంట అతనికి ఆశ్చర్యం కలిగించింది. వేరే విషయం ఒకటి ఉంది. అదేంటంటే మనం అభ్యసించే విద్యకు, జీవితంలో చేయబోయే పనికి ఉన్న అంతరం హఠాత్తుగా నా మనసుకు తట్టింది. సో ఇతను రాసిన లెటర్లో ఉన్న ఈ చిన్న విషయం, రూపాయిని అణాలు చేయాలంటే గుణించాలా, షాప్కి తీసుకెళ్ళి మార్చాలా, ఈ విషయమే అతనికి ఆశ్చర్యం కలిగించిందంట. అతనికి ఏం ఆలోచన వచ్చింది? మనం చదివే చదువుకి, మన జీవితంలో చేయబోయే పనికి ఎంత తేడా ఉందో మనసుకు తట్టింది. గుణిస్తే రావు అణాలు, షాప్కి తీసుకెళ్తేనే వస్తాయి. కానీ మనకి ఈ విద్యలో ఏమి నేర్పిస్తారు? గుణించటం మాత్రమే నేర్పిస్తారు. అర్థమవుతుందా? ఎస్ సార్. కానీ అదేం తప్పు కాదు. మీరు వేరే విధంగా ఆలోచించొద్దు. సరే, మీరు షాప్కి వెళ్ళి ఇచ్చారు, ₹1 ఇచ్చారు, అణాలు ఇస్తారు వాళ్ళు. లేదా ₹1 కాదు, 10 రూపాయలు ఇచ్చారు, వాళ్ళు అణాలు ఇస్తారు. అణాల్ని మీరు లెక్కేసుకుంటారా లేదా? ఎలా లెక్కేసుకుంటారు కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది? మీరు మైండ్లో గుణించుకొని ఒక 10 రూపాయలకి ఎన్ని అణాలు వస్తాయి? 160 అణాలు వస్తాయి కదా, అంతేనా? మనకి ఈ గుణించడం తెలిస్తేనే కదా వాళ్ళు ఇచ్చింది కరెక్టో కాదో తెలిసేది. సో విద్యకి మరీ మీనింగ్లెస్గా మీరేం ఆలోచించవద్దు. బట్ డిఫరెన్స్ మాత్రం ఆలోచించండి. రియాలిటీ ఏమో అది, మన షాప్కి తీసుకెళ్ళి మారిస్తే వస్తాయి, గుణిస్తే రావు. సో ఈ డిఫరెన్స్ అనేది, అంతరం అనేది మనకు అర్థమైంది. ఈ చదువుకి రియాలిటీకి అంత తేడా ఉంటుంది. ఇదంటే చిన్న విషయం. బట్ రేపు ఒక బిల్డింగ్ కట్టాలన్న ఒక సివిల్ ఇంజనీర్ బుక్స్లో చదువుకుంటాడు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ముఖ్యమా అట్లాంటి విషయంలో, బుక్లో చదువుకోవడం ముఖ్యమా? రెండు ముఖ్యమే. బట్ అంత పెద్ద విషయంలో ఉట్టి చదువుకొని ఒక మంచి ఇల్లు కట్టేస్తానంటే అది అవ్వదు కాదు, అది కరెక్ట్ కూడా కాదు. ఏమైనా జరగచ్చు. వీ కాంట్ సే ఎనీథింగ్. ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది అక్కడ. రియాలిటీలో నువ్వు చేసిన ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. ఒట్టి బుక్లో చదివేసి ఇల్లు కట్టేస్తానంటే అది కుదరదు. ఎవరు ఒప్పుకోరు. నువ్వు ఉంటావా ఇంట్లో? ఎవరు ఉండరు అట్లా. మనం నేర్చుకుంటున్నది రూపాయిని 16తో గుణించి అణాలు చేయడమే. కానీ చేయవలసిన పని రూపాయిని దుకాణం దగ్గరకు తీసుకువెళ్ళి మ్రోగించి చూపించి 16 అణాలను లెక్క పెట్టుకొని ఇంటికి రావడం. అంత ఉంది అంతరం. కానీ ఇదంతా మనకి చెప్పరు. ఓన్లీ గణించడం ఒక్కటి చెప్తారు. చూసావా, చదువులు చదువుతున్నాం, పట్టణాల్లో ₹1 ఒక దమిడీలాగా ఖర్చు పెడతాం. ఇట్లాంటి చదువులు మనం చదువుతున్నాం. పట్టణాల్లో ఈ రూపాయి 10 రోజులు కష్టపడితే వచ్చింది. ఈ రూపాయిని ఒక దమ్మిడీలాగా ఖర్చు పెడతాం. దమ్మిడీ అంటే చాలా లీస్ట్ విలువ ఉన్న, దమ్మిడీ అనే పదాన్ని ఎక్కడ వాడతారంటే దమ్మిడీ కూడా నీకు ఇవ్వను అంటారు. అంటే లీస్ట్ అమౌంట్ ఆఫ్ మనీ కూడా నీకు ఇవ్వను అని చెప్పేసి చెప్పడం. దమ్మిడీ అంటే ఏంటి? లీస్ట్ అమౌంట్ ఆఫ్ మనీ.
ఈ విలువ లేనట్టుగా ఖర్చు పెడతాం రూపాయిని అని చెప్పేసి చెప్తున్నాడు పట్టణాల్లో. చదువు పూర్తి అవగానే ఉద్యోగాలకు దేవుళ్ళాట మొదలు పెడతాం. చదువు అయిపోగానే ఉద్యోగాలు వెతుక్కోవడం మొదలు పెడతాం. అందరి కాళ్ళు పట్టుకుంటాం. ఇన్ని తిప్పలు ఎందుకు? బతకడానికి. బతికి ఎందుకు? మన స్వార్థాన్ని నింపుకోవడానికి. అంతే కదా! స్వార్థాన్ని నింపుకోవడం అంటే స్వార్థం అంటే ఏంటి? సెల్ఫిష్నెస్ సార్. సెల్ఫిష్నెస్. స్వార్థం అంటే మన గురించి మనం చేసుకోవడం, మనం ఎర్న్ చేయడం, మనం తినడం, మనం హ్యాపీగా ఉండడం, అది స్వార్థం. ఓకే, మిగతా వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకపోవడం. సంఘం ఏమైపోయినా సరే, చుట్టూ సంఘం అంటే ఏంటి, సొసైటీ ఏమైపోయినా సరే, ఈ ఒక్కటి నాకు అర్థం కాలేదు. చాలా ఇట్లా చెప్తున్నాను, బట్ ఇది ఎప్పుడు రాసింది? 100 years ago రాసింది. ఎందుకో నాకు తెలియట్లా కొన్ని విషయాలు దీంట్లో. మనతో వారు ఎన్ని కట్టళ్ళు కడుస్తున్నా సరే అంట. కట్టళ్ళు కడవటం అంటే గూగుల్లో చూస్తే ముడులు వేయటం అంటున్నారు, బట్ నాకు అర్థం కాలేదు. సో ఇది ఒక్కటి వదిలేయండి, నాకు తెలియదు అది చెప్పడం. దేశం అధోగతికి దించుకొని పోతున్నా సరే, దేశం ఏమైపోతున్నా సరే, మనకు చీమ కుట్టిన చందం అయినా ఉండదు, చీమ కుట్టినట్టు కూడా ఉండదంట. మన గురించే మనం ఆలోచించుకుంటాం. మన జిల్లా కాదు, మన తాలూకా కాదు, మన గ్రామం కాదు, మన ఇల్లు ఉండి తక్కిన ప్రపంచం అంతా మునిగిపోతున్నా సరే మనం లెక్క చెయ్యం. అంతే. ఏమంటున్నారు? మన ఇల్లు ఒక్కదానికి ఏం కాకుండా చుట్టూ ప్రపంచం అంతా మునిగిపోతున్నా కూడా మనం లెక్క చేయం అని చెప్పేసి చెప్తున్నాడు. అంత సెల్ఫిష్గా తయారవుతాం, అంత స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటాం మనం. మిత్రమా, చదువుకున్న వాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్టణాల్లో సౌఖ్యాలు అనుభవిస్తూ కులుకుతూ ఉండడం చూసి పల్లెటూళ్ళు కన్నీళ్లు పెడుతున్నవి. ఓకే, చదువుకున్న వాళ్ళంతా వాళ్ళ కష్టఫలాన్ని వాళ్ళు చక్కగా అనుభవిస్తూ ఉంటే అది చూసి పల్లెటూళ్ళు బాధపడుతున్నాయని చెప్పేసి చెప్తున్నాడు. గ్రామోద్ధరణం అంటూ పత్రికల్లో రాసుకుంటే పని కాదు. గ్రామోద్ధరణం అనే టైటిల్ పెట్టేసి పత్రికల్లో అంటే న్యూస్ పేపర్స్లో పెద్ద పెద్ద కాలమ్స్ రాస్తే సరిపోదు. ఉపన్యాసాలు ఇస్తే పని కాదు. పెద్ద పెద్ద స్పీచ్లు, ఎంతో అందంగా ఉండే స్పీచ్లు చెప్తే గ్రామాలకి అభివృద్ధి అనేది ఉండదు. రోడ్ల వెంట మోటార్ కార్లతో 4 సార్లు తిరిగి 400 బత్యాలు కొడితే పని కాదు. మోటార్ కార్స్ అంటే కార్స్లో రోడ్ల వెంట అటు ఇటు తిరుగుతూ ఈ పల్లెటూరులో విహారం చేస్తూ కనిపించిన వాళ్ళందరికీ మనీ ఇచ్చినా కూడా ఈ గ్రామాలేమి అభివృద్ధి చెందవు. అవన్నీ రూపాయిని 16 చేత గుణించినట్లే వ్యర్థాలు. ఇవన్నీ కూడా వేస్ట్, ప్రాక్టికల్ కాదు. జస్ట్ రూపాయిని గుణిస్తే 16 అనే సంఖ్య మనకు కనిపిస్తుంది, కానీ నిజంగా రూపాయిలో నుంచి అనాలు పుట్టుకొని రావు కదా గుణించినంత మాత్రాన. అట్లానే స్పీచ్లు చెప్పినంత మాత్రానో లేకపోతే న్యూస్ పేపర్స్లో కాలమ్స్ రాసినంత మాత్రానో ఉపయోగం ఏమీ ఉండదు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? కాగితం మీద కోట్లు సంఖ్యలు వేసుకొని ఇంత ధనం ఉంది నాకు అని సంతోషపడటం ఎట్లో ఇవన్నీ అట్లే. ఇవన్నీ చేసినంత మాత్రాన గ్రామోద్ధరణం అనేది జరగదు అని చెప్తున్నాడు. సరే, ఇవన్నీ క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్సే, మీరు ఆలోచించి చెప్పగలుగుతారు. ఓకేనా? ఇవన్నీ మీరు రాయాలి. ఓకే, ఈరోజు నుంచి స్కూల్ ఉంది, ట్రై చేయండి. రాయగలిగిన వాళ్ళు రాయండి, రాయలేని వాళ్ళు ఎంతవరకు రాయగలిగితే అంతవరకు రాయండి. ఆలోచించండి, చెప్పండి. క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, ఒక 2-3 లైన్స్లో రాసేయండి. ఓకేనా? ఈ ఊహ ఆ క్షణంలో తట్టింది నాకు. ఆశ్చర్యం కలిగింది. ఆ రూపాయిని అణాలు చేయటం ఎలా అనే క్వశ్చన్లో నుంచి ఇంత ఆలోచన వచ్చిందంట అతనికి. ప్రజా సముదాయం కోరే ప్రత్యక్ష ఫలం ఆడంబరం కాదు. ప్రజా సముదాయం అంటే పీపుల్ కోరేది ప్రత్యక్ష ఫలం. వాళ్ళు కోరే రిజల్ట్ ఏంటి అంటే ఆడంబరం కాదు. ఏదో ఇది ఉంది అని చూపించుకోవడం ఆడంబరం అంటే. దానివల్ల ఉపయోగం ఏం లేదు. అర్థమైందా? ఆడంబరం అంటే కొంచెం డీటెయిల్గా తెలుసుకోండి, వేరే విధంగా అనుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక
కాటన్ శారీ ఉంది. కాటన్ శారీ ఎంత కాస్ట్ ఉంటుంది చెప్పండి ఎవరన్నా? మీకు ఆ నాలెడ్జ్ ఉందో లేదో తెలుసుకోవడానికి అడుగుతున్నాను. కాటన్ శారీ ఎంత కాస్ట్‌లో వస్తుంది? 300. ఓకే. 300 రేంజ్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఒక మంచి సిల్క్ శారీ, హైయెస్ట్ కాస్ట్ సిల్క్ శారీ మీకు తెలిసింది చెప్పండి ఎప్పుడన్నా? మీరు విన్నది హైయెస్ట్ కాస్ట్ ఒక సిల్క్ శారీ, పట్టు చీర. 2000 సార్. అంతేనా? 10,000 దాకా కూడా 10,000. ఉంటుంది. 13,000 సార్. 10,000 ఆ ఏరియాలో నేను రీసెంట్‌గా చూసింది 10,000 రేంజ్‌లో చూసాను. మగ్గాల దగ్గరికి వెళ్ళాం మేము. నేను అక్కడికి వెళ్ళాను అన్నా కదా, రాయలసీమ. సో అక్కడ 10,000 లెవెల్‌లో చూసాను. సో ఇక్కడ ఈ 2 చేసే పని ఏంటి? ఈ 2 చేసే పని ఒకటే కదా, బాడీని కవర్ చేయటం. బట్ 10,000 పెట్టి నువ్వు సిల్క్ చీర కొట్టడం వల్ల అది జస్ట్ చూపించుకోవడానికే కానీ రియల్ యూజ్ అయితే కాటన్ శారీ కూడా చేసేస్తుంది. సో ఇది ఆడంబరం. ఓకేనా? ఏదో జస్ట్ పైకి చూపించడం కాదు. ఇప్పుడు న్యూస్ పేపర్‌లో అలా చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్పడం కాదు. ఆడంబరం కోరుకోవట్లేదు పీపుల్ అని చెప్పేసి చెప్తున్నారు. అంతట్లోకి వరి కుప్ప చేలో నీరు పడ్డది, నీవు రావాలి అంటూ వచ్చాడు ఒక రైతు కోటయ్య. ఆ వేళ నీకు లేఖ రాయడానికి వీలే చిక్కలేదు. సో ఇదంతా సంఘటన జరిగి ఈయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు వరి కుప్ప అంటే ఏంటి? మీరు గమనించే ఉంటారు. ఈ వరి కోసేసిన తర్వాత కుప్పలు వేస్తారు కదా, వెంటనే Yes, sir. రాల్ చేయకుండా. ఏమో మీరు ఇమాజిన్ చేసుకోండి, వరి ఉంటుంది, దాన్ని కట్ చేసి గడ్డి వాము తెలుసు కదా మీకు? గడ్డి వాము వేరు. గడ్డి వాము ఏంటి? రాల్ చేసిన తర్వాత ఉట్టి గడ్డి ఉంటుంది కదా, ఆ ధాన్యం అంతా సపరేట్ అయిపోతుంది. ఆ ఉట్టి గడ్డి మనం గేదెల కోసం, ఆవుల కోసం అట్లా వాములాగా వేస్తాం. అది వేరు. వరి కుప్ప అంటే ఏంటి అంటే, రాల్చకుండా ఉన్న వరిని ఏదైతే ఉంటుందో అది ఒక కుప్పలాగా పెట్టేస్తారు ఒక చోట. కరెక్ట్‌గా టైం వచ్చినప్పుడు దాన్ని రాల్చుతారు. సో అట్లా వరి కుప్ప వేసిన ఒక చేలో నీరు పడిందంట. నీరు పడితే మళ్ళీ ఆ ధాన్యం అంతా పాడైపోతుంది కదా, అందుకని వెంటనే వెళ్తారు వీళ్ళు ఆ నీరంతా తీసేయడానికి. అంటూ ఒక రైతు వచ్చాడంట ఇతన్ని తీసుకెళ్ళడానికి, రచయితని తీసుకెళ్ళడానికి. కాబట్టి అతనికి ఖాళీనే దొరకలేదంట. క్లియరా ఇక్కడ వరకు? క్లియర్ సార్. Yes, sir. ఎస్ సార్. ఆ రాత్రి అంతా పొలాల్లో జాగారం చేశాం. జాగారం చేయడం అంటే నిద్రపోకుండా ఉండడం. కోతలు అయినవి. కోతలు అంటే ఆ గడ్డి, ఈ రైస్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది పచ్చగా, ఎల్లో కలర్లోకి మారుతుంది, ఈ ధాన్యం వచ్చేస్తుంది. అప్పుడు కట్ చేస్తారు. ఫుల్ అంతా పండింది అనుకున్న తర్వాత కట్ చేసేస్తారు. కట్ చేసి ఇట్లా కుప్పలు వేస్తారు. కొందరు కోతలు కోయగానే నూర్చి వేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా కట్ చేయగానే కొంచెం ఎండబెట్టేసి వాటిని రాల్చేస్తారు. నూర్చడం అంటే ఏంటి అంటే రాల్ చేయడం. అర్థమవుతుందా? సపరేట్ చేయడం. ఫైనల్గా గడ్డిని, ధాన్యాన్ని సపరేట్ చేస్తారు, నూర్చి వేసుకుంటారు. కొందరు కుప్పలు వేసుకొని వేసవి కాలం తలసూపగానే చైత్రారంభంలో నూర్చుకుంటారు. చైత్రమాస ఆరంభంలో కొంతమంది నూరుస్తారంట. ఓకేనా? కుప్పలు చేలలోనే వేస్తారు. ఇట్లా కుప్పలు వేసేవాళ్ళు చేలలోనే కుప్పలు వేసేస్తారు. కుప్పల చుట్టూ పైరులు చక్కగా పెరుగుతూ ఉంటాయి. ఆ కుప్పల చుట్టూ పైరులు మళ్ళీ ఈ గడ్డి అనేది కొంత చక్కగా పెరుగుతూ ఉంటుంది. నీటి బోదెకు దగ్గరగా ఉన్న చేలో కోటయ్య కుప్ప వేశాడు. నీటి కాలువకి దగ్గరగా ఉన్న చేలో కోటయ్య కుప్ప వేశాడంట. కాలువ ఇంకా ఎండిపోలేదు. ఒక్క 2-3 మినిట్స్ కొంచెం నేను పైకి వెళ్తాను. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ సార్. ఎస్ సార్.
ఓకే. హలో, వినిపిస్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. మ్మ్. నీటి బోదెకు దగ్గరగా ఉన్న చేలో కోటయ్య కుప్ప వేశాడు. కాలువ ఇంకా ఎండిపోలేదు. బోదె కన్నం తెగి కుప్ప చేలో నీరు పడింది. కాలువ ఇంకా ఎండిపోలేదంట ఆ టైంకి. సో ఆ కట్ట ఉంటుంది కదా, కాలువ కట్ట ఏదైతే ఉంటుందో అది తెగిపోయి, ఆ గట్టు తెగిపోయి ఆ వాటర్ అంతా చేలోకి వచ్చేసినాయి అంట. ఓకేనా? బోదె కన్నం కట్ట వేసి చేలో పడ్డ నీరు పోయేలాగా పిల్ల బోదెలు తీసి ఒక గట్టు మీద కూర్చున్నాం కోటయ్య నేను. బోదె కన్నం కట్టివేసి అంటే ఇప్పుడు కన్నం పడింది కదా. కన్నం అంటే ఏంటి? హోల్, రంధ్రం. గట్టు తెగిపోవటం అనేది జరిగింది. వీళ్ళు ఏం చేశారంట, దాన్ని పూర్తి చేశారు. మళ్ళీ కట్టి వేసేసి ఆ పడ్డ నీరు, ఈ పొలంలోకి వచ్చిన నీళ్ళన్నీ మళ్ళీ బయటికి పంపించాలి కదా, అందుకని చిన్న చిన్న రంధ్రాలు, చిన్న చిన్న కాలువల్లాగా తీశారంట. కాలువల్లాగా తీస్తే అవన్నీ కూడా మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి పొలంలో నుంచి. అట్లా వాళ్ళు ఏదో ఒక ఏర్పాటు చేసేసి నీరంతా పోవటానికి కోటయ్యను ఇతను చూస్తూ ఉన్నారంట. ఓకేనా? అక్కడ కూర్చున్నారు పొలం గట్టు మీద. ఆ రేత్రి పూట హాయిగా నక్షత్రాలు మెరుస్తున్నాయి. గుబురు గుబురుగా ఎదుగుతూ చల్లని గాలికి జోరుమంటూ పైరు చేలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. గుబురు గుబురుగా ఎదగడం అంటే ఏంటో చెప్పండి. దగ్గరికి పెరగడం సార్. గుబురు అంటే చాలా ఎక్కువగా, గుట్టగా ఒకే చోట బాగా పెరుగుతున్నాయంట పొలాలు అంటూ. పైరు చేలు చల్లని గాలికి జోరుమంటూ అంటే కొంచెం ఊగుతూ ఉంటాయి కదా చల్లని గాలికి. ఆ పైరు చేలు మీరు చూసారు ఎప్పుడన్నా? ఐ మీన్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడన్నా చూసుంటారు. చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయంట ఆ చుట్టూ ఉన్న వాతావరణం. పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైనది అని అనుకున్నాడు. పల్లెటూరి జీవితం చాలా అందంగా ఉంటుంది అనుకున్నాడు. కానీ పస్తులు పడాలి, కష్టాలకు ఓర్చుకోవాలి. ఈ రెండు తప్పితే పల్లెటూరే ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిల్లు అని చెప్తున్నాడు. చాలా కష్టాలు పడాలి, పస్తులు పడాలి అని చెప్తున్నాడు. ఈ రెండు తీసేస్తే మిగతా అన్ని విధాల పల్లెటూరే చాలా సౌఖ్యంగా ఉంటుంది అని చెప్తున్నాడు. కుప్ప పల్లాన్ని పడ్డది. ఆ మరక చేలో వేద్దాం అనుకున్నాను. అంటే పల్లం అంటే ఎత్తు తక్కువగా ఉన్న చేలో వేశాను. మెరక చేలో అంటే ఎక్కువ ఎత్తులో ఉన్న చేలో వేద్దాం అనుకున్నాను. కానీ పొరపాటున ఈ పల్లంగా ఉన్న తక్కువ ఎత్తులో ఉన్న చేలో వేశానని చెప్తున్నాడు కోటయ్య. అంతర్వేది వెళ్ళగానే నూరు చేయాలి. అంతర్వేది అంటే ఒక ప్లేస్ కదా, చెప్పండి కొంచెం. మరి అంతర్వేది వెళ్ళగానే నూరు చేయాలి అంటారు. అంతర్వేది అనేది ఏదైనా టైంని సింబలైజ్ చేసేది ఉందా? ఈస్ట్ గోదావరి ఏమో నాకు తెలిసి అంతర్వేది అనేది ప్లేస్. మేబీ అక్కడికి వెళ్ళి రాగానే నోట్ చేయాలనుకుంటా. అంత తొందర ఏమి వచ్చింది, సంవత్సరానికి నూర్చుకోవచ్చు అన్నాను. ఈ లెటర్ రాసాయని అన్నాడంట. అంత తొందర ఏమొచ్చింది, మీరు ఎప్పుడు అనుకుంటారు? చైత్రం ఆరంభంలో నోట్ చేసుకుందాం అనుకుంటారు కదా, అప్పుడే అంటే ఉగాది టైంలో నూర్చుకోవచ్చులే అని చెప్పాడు. అబ్బే, పన్నులు వచ్చి తల మీద తన్నుతాయి. ఇంట్లో ఒక్క పింగాణి చిప్ప అయినా లేదు అమ్మడానికి, అన్నీ మట్టి మూకళ్ళే అన్నాడు. సో పన్నులు అంటే ట్యాక్స్లు అనేవి కట్టాల్సి వస్తుందంట. అప్పుడు బ్రిటిష్ ఇండియా టైం కదా, సో ట్యాక్స్లు చాలా ఉన్నాయి కట్టాల్సినవి. ఆ ట్యాక్స్లు పే చేయాలంటే తప్పకుండా ఇప్పుడే నోట్ చేసి ధాన్యాన్ని అమ్ముకొని ట్యాక్స్ పే చేయాలి. ఒక్క పింగాణి చిప్ప అయినా
ఇంట్లో లేదు. పింగాణి చిప్పలు అంటే ఏంటి? పింగాణితో తయారు చేసిన వస్తువు ఏదీ లేదు అమ్మడానికి. అన్నీ మట్టితో చేసిన వస్తువులే ఉన్నాయంట ఇంట్లో. కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది. పేదలను నోళ్లు కొట్టి కడుపులు మార్చి ఉన్నదంతా ఊడ్చుకుపోయి ఏమి చేస్తారో తెలుసా? బ్యాంకుల్లోనూ ఇనుప పెట్టెల్లోనూ కుప్పలు పోసుకొని కూర్చొని అనుభవిస్తారు సర్వభోగాలును. సో ఇట్లా ఈ ట్యాక్సులు తీసుకున్న వాళ్ళు అంటే ఆ గవర్నమెంట్ని అంటున్నాడు, ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ని. పేదల నోళ్లు కొట్టి కడుపులు మార్చి ఉన్నదంతా ఊడ్చుకుపోయి అంటే వీళ్ళు కష్టపడి క్రియేట్ చేసిన ధాన్యం అంతా కూడా మనీ రూపంలో వాళ్ళకి వెళ్ళిపోతుంది. బ్యాంకుల్లోనూ ఇనుప పెట్టెల్లోనూ కుప్పలు పోసుకొని కూర్చొని సర్వభోగాలు అనుభవిస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. రియాలిటీ ఇదే కదా, చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంటుంది. బట్ దట్ ఈస్ ద ఏమంటారు, అప్పు తీసుకుంటాం, అది పే చేయాలంటే ఉన్నదంతా అమ్మితే ఒకసారి మిగులుతాయి, ఒక్కోసారి మిగలవు. ఓకే, ఎప్పుడు తొలకరి వస్తుంది అని కళ్ళు విప్పి కనిపెట్టుకొని ఉండి, ఎప్పుడు కాలువకు నీరు వస్తుంది అని రాత్రింబగళ్ళు మననం చేసి. తొలకరి అంటే తెలుసా మీకు? వర్షాకాలం పంట. తొలకరి అంటే ఫస్ట్ టైం చినుకులు పడటం. ఓకేనా, ఎదురు చూస్తూ ఉంటారంట రైతులు, ఫస్ట్ అదే చినుకులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని. ఆ స్టార్ట్ అవ్వడమే తొలకరి. కళ్ళు విప్పి కనిపెట్టుకొని ఉండి కాలువకు ఎప్పుడు నీరు వస్తుంది అని చెప్పేసి రాత్రింబవళ్ళు మననం చేయడం అంటే మళ్ళీ మళ్ళీ నోటితో అంటూ ఉండడాన్ని మననం చేయడం అంటారు. సో ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటారంట, కాలువకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి అని చెప్పేసి. మందుని విత్తనాల్ని చల్లి నీటి కొరకు కూలి కొరకు ఇతరులతో పోటీలు పడి ఆకుమళ్ళు పశువులు తొక్కి తినేయకుండా రాత్రింబవళ్ళు పొలాల్లోని వట్టి నేలపైన పడుకొని కాపలా కాచి కుట్టే చెర్రీలకు, పొడిచే తేళ్లకు, కరిచే పాములకు శరీరాన్ని అర్పిస్తూ విసుగు విరామము లేకుండా పొలాలకు నీరు పెట్టి దున్ని ఊడ్చి వర్షం అనక బాడిబందలు అనక పైరుల్ని నిత్యము చూస్తూ కాస్తూ ఎరువులు వేసి కలుపులు తీసి పంట పండించి పంటను ఎలుకలు చిలుకలు తినివేయకుండా జాగ్రత్త చేసి పంటను కైలు చేయడం అంటే సాగు చేయడం, ధాన్యం రాసులు పోసి తమ కడుపులు కాలిపోతున్న కన్నీళ్లు కారుతూ ఉన్న మిత్రమ ఇనాందారులకు అంటే పన్ను కట్టించుకునే వాళ్ళకి, లేకపోతే ల్యాండ్ లార్డ్స్, ఆ భూమి ఎవరిదైతే ఉందో ఆ భూమి కౌలుకు తీసుకుంటారు కదా, సో వాళ్ళకి ఫలితం అంతా అప్పగించి బట్టి చేతులు నలుపుకుంటూ ఇండ్లకు పోయి పస్తుల పడే రైతుల దీనగతి ఎవరి హృదయం కరిగించదు. ఈ లైన్స్ మనం ఫస్ట్లో చదువుకున్న లైన్స్. ఓకేనా, అర్థమైందా ఇంతవరకు? సార్ బాడిబందలు అంటే ఏంటి సార్? బాడిబందలు అంటే ఎండలు అనుకుంటా, ఓకే డిఫరెంట్ వాతావరణ పరిస్థితులు. దీంట్లో ఉన్న చాలా పదాలు నేను మీకు చెప్పలేదు, ఎందుకంటే నాకు తెలియదు క్లియర్గా. ఒక్క నిమిషం, అవేమేంటియో చెప్తాను నేను. ఆకుమళ్ళు అంటే ఏంటి? ప్లాంట్స్, మొక్కలు. ఓకేనా, మళ్ళలో ఉండే మొక్కలు. మడి అంటే తెలుసా మీకు? ఈ లైన్స్ లాగా ఉంటాయి కదా, అర్థమవుతుందా? ఫైనల్గా ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే దాంట్లో పండిన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని పశువులు తొక్కి తినివేయకుండా ఆ పొలాల్లోనే కాపలా కాస్తూ ఉంటారంట. జెర్రీలు అంటే ఒక రకమైన పురుగులు, తేళ్ళు అనుకుంటా. విసుగు విరామం లేకుండా ఊడ్చడం అంటే ఏంటి? మేబీ ఇది రాల్చడం అనుకుంటా. ఏంటి బ్రో? ఊడ్చడం అంటే పాతడం బ్రో, ప్లాంట్స్ ని. ఓహో, నాటడమా? అంతేనా, మొక్కలు నాటడమా? అంతే బ్రో. థ్యాంక్ యూ. ఓకే, మీకు తెలిసే ఉంటాయి అయితే. మరి బాడిబందలు అంటే తెలిసేమన్నా?
బాడి బందలు, ఎరువులు వేసి కలుపులు తీసి, ఎరువులు వేయడం అంటే తెలుసు కదా, ఫర్టిలైజర్స్ వేయడం. కలుపులు తీయడం అంటే మన మొక్కలతో పాటు పిచ్చి మొక్కలు మలుస్తూ ఉంటాయి, అవన్నీ ఈ పొలంలో ఉండే బలాన్ని లాగేసుకుంటాయి కాబట్టి వాటన్నిటిని ఇప్పటికప్పుడు పీకేస్తూ ఉండాలి. దాన్నే కలుపులు తీయటం అంటారు. పంట పండించి, ఇది విషయం. పెద్ద కష్టమైన వర్డ్స్ ఏమి లేవు. బాడి బందలు క్లియర్గా చెప్పలేదు కదా, విపరీతమైన వాతావరణ పరిస్థితులు అనుకుంటున్నాను నేనైతే. ధాన్యం రాసులు పోసి ఇదంతా చెప్పాను. చాలా కాలం గడిచిపోయింది నాకు ఈ ఊహలోనే. ఇదంతా ఆలోచిస్తూ చాలా కాలం గడిచిపోయిందంట. కోటయ్య ఏమి ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు. ఇద్దరము తెలివొంది చూసుకునేసరికి మంచు చేత మా తలలు నానిపోయినాయి. సో మీరు ఎప్పుడన్నా ఈ మంచులో ఉండాల్సి వచ్చిందో లేదో, బట్ మనం మంచులో ఎక్కువసేపు ఉంటే ఏమవుతుంది, చల్లగా మన తల పట్టుకుంటే మనకి మన తలలో కూడా మంచు ఉండిపోయింది. ఎప్పుడన్నా గమనించారా? పొగ మంచులో మనం ఇప్పుడు ఈ టైంలో డిసెంబర్లో ఎప్పుడన్నా మనం బయటికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళామనుకోండి, మార్నింగ్ ఒక 1/2 అవర్ ఫుల్ మంచు పట్టిపోయింది, తలంతా ఒక రకమైన పెయిన్ కూడా వస్తుంది. ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. పోదాం పద అని లేచాడు కోటయ్య. సో వాళ్ళు తేరుకున్నారంట వాళ్ళ ఆలోచనల్లో నుంచి. చూసేసరికి వాళ్ళ తలలన్నీ మంచులో నానిపోయాయంట. పోదాం పద అని చెప్పేసి లేచాడు కోటయ్య. రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు, పైగా అమితమైన చలి కూడాను. చలిమంటలు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆ రాత్రి గడిపాం. ఇంకా ఆ రాత్రి అంతా నిద్రపోలేదంట, చలిమంటలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ గడిపారంట ఆ రాత్రి అంతా. ఆ మర్నాడు నిద్ర బద్ధకం చేత నీకు లేఖ రాయలేకపోయాను. ఏ పని లేకపోవడమే బద్ధకానికి కారణం అంట. బద్ధకానికి కారణం ఏంటి? ఏ పని లేకపోవడమే బద్ధకానికి కారణం. నిద్ర బద్ధకం అంటే ఏంటి? సరిగ్గా నిద్ర పట్టకపోతే ఏమీ చేయబుద్ధి కాదు. ఓకే. సో దానివల్ల ఆ రోజు లేఖ రాయలేదంట. ఆ రాత్రి అన్నం తినకుండానే నిద్రపోయానంట. ఏ పని చేయలేదు కదా ఆ రోజు రాత్రి, అన్నం తినకుండానే నిద్రపోయాడంట. మా అమ్మ అన్నానికి ఎంత లేపినా లేచాను కానంట. అన్నం తిందామని లేపినా కూడా లెగవలేదంట. రేపంతా పని ఉంది, మెట్ట దుక్కులు వచ్చాయి. మెట్ట దుక్కులు అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ పొలాలు ఉంటాయి. తెలుసా ఎవరికన్నా? చెప్పండి క్లియర్గా. మాగాడి, మెట్ట. మాగాడి అంటే ఏంటి? చాలా వాటర్ ఫెసిలిటీ ఉంటే దాన్ని ఏమంటాం? మాగాడి సార్. మాగాడి అంటాం. మెట్ట అంటే మనం డిఫరెంట్గా ఉంటుంది. మాగాడిలో మనం రైస్ పండిస్తూ ఉంటారు. మెట్ట పొలాల్లో సాధారణంగా ఈ కాటన్ అను మిరప ఇట్లా పండిస్తారు అనుకుంటా. ఓకేనా? సో దుక్కులు అంటే దున్నడం. ఆ మెట్ట పొలాల్లో దున్నాల్సిన అవసరం వచ్చిందంట. తోటల్లో అరకలు కట్టాలి. అంటే అది అరకలు అంటే ఏంటి? ఎద్దులతో దున్నిస్తారు కదా, వాటిని అరకలు అంటారు. రేపు మూర్తి గారి ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది? ఏదో చెప్తున్నాడు, ఈ పనులన్నీ నాకు ఉన్నాయి రేపు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంతవరకు నా లేఖ ఎందుకు ఆలస్యమైందో రాశాను. అసలు నీకు రాయాలి అనుకున్న సంగతి రాయనే లేదు. క్రిస్టమస్ వస్తుంది. క్రిస్టమస్కు సంక్రాంతికి కలిపి కాలేజీకి సెలవులు ఇస్తారు. నేను ఈ ఏడు చదువు కొనసాగిస్తే నిన్ను మా ఊరు తీసుకొని రావాలి అనుకున్నాను. కానీ పురిట్లోనే సంధి కొట్టింది నా చదువుకు. పురిట్లోనే సంధి కొట్టడం అంటే స్టార్ట్ అయింది అవ్వలేదు అనుకోకముందే స్టాప్ అయిపోవటం. పురిట్లోనే సంధి కొట్టింది. అండర్లైన్ చేసుకోండి. డబ్బు లేని చదువు ఇబ్బందుల చేటు. వచ్చే ఏడైనా చదువుతానో చదవనో, కాలం జరిగిపోయే కొలది వచ్చే ఏడైనా నెక్స్ట్ ఇయర్ అయినా చదువుకుంటానో లేదో, కాలం జరిగిపోయే కొద్ది స్నేహాలు పాతబడిపోతూ ఉంటాయి. కొత్త పరిచయాలు పెరిగే కొలది పాత పరిచయాలు అడుగున పడిపోతూ ఉంటాయి. ఇది ప్రపంచ స్వభావం. కాబట్టి ఎప్పటికప్పుడు మనం రెన్యూ చేసుకుంటూ ఉండాలి. కనుక ఈ సెలవులకు మా ఊరు వస్తావని అనుకుంటున్నాను. కాబట్టి ఆ స్నేహాన్ని ఇంకా కొనసాగించాలి అనుకుంటే ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలి? ఏదో ఒక వేలో మనం కలుస్తూనో మాట్లాడుకుంటూ ఆ బంధాన్ని నిలబెట్టుకుంటూ ఉండాలి. నీ వంటి ఆర్ధ హృదయుడు పల్లెటూళ్ళు వచ్చి ఇచ్చట ప్రజలు పడే
కష్టాలు తొలగిపోతే పల్లెటూళ్ళు మానవ సంఘానికి గల ఆనందాన్ని చూస్తే ఎప్పటికైనా మంచిది. ఆర్ధ హృదయుడు అంటే సగం హృదయం. అర్ధ కాదు, ఆర్ద్ర. ఆర్ద్ర ఆర్ద్ర హృదయం అంటే మంచి మనస్సు అని చెప్పొచ్చు. ఓకేనా? ఓకే సార్. కైండ్ హార్ట్. ఆర్ద్ర హృదయం అంటే కైండ్ హార్ట్ కలిగిన వాళ్ళు ఈ కష్టాలు పోతే ఎంత హ్యాపీనెస్ వస్తుందో చూస్తే చాలా బాగుంటుంది, ఎప్పటికైనా మంచిది అని చెప్పేసి చెప్తున్నాడు. ఏ విషయమో వెంటనే తెలపాలి అంటే వస్తున్నావో రావట్లేదో మళ్ళీ లేఖ రాయి అని అర్థం. నారింజ పళ్ళు అంటే ఏంటి? ఆరెంజెస్. వెలగ పళ్ళు అంటే ఏంటి? వెలక్కాయలు. తిన్నారా ఎవరన్నా వెలగ పళ్ళు? నో సార్. నేను అసలు తినలేదు. మన సైడ్ అసలు తినరనుకుంటా. మన సైడ్ కాదు. ఉన్నారు రాయలసీమ వాళ్ళు ఎవరన్నా ఇక్కడ? హ్యాండ్ రైజ్ చేయండి. నువ్వు తిన్నావా బ్రో వెలగ పళ్ళు? లేదన్నా. ఓకే. ఆ సైడ్ మా ఫ్రెండ్ ఒకసారి దాంతో ఏదో చేసి తీసుకొచ్చాడు. అది వాళ్ళకి చాలా టేస్టీగా అనిపిస్తుంది, బట్ మనకు అంతగా నచ్చదు. వాళ్ళకు ఒక డెలికసీ అది, వాళ్ళకి చాలా ఇష్టం అది. వెలగ పండుతో చేస్తారు, ఎలక్కాయ అంటాం మనం. ఓకే. వినాయక చవితి వచ్చినప్పుడు అమ్ముతూ ఉంటారు బయట. కొబ్బరి కురిడీలు అంటే ఎవరికైనా తెలుసా? కొబ్బరి కురిడీలు అంటే ఏంటియో? ఏంటవి? వాటి పేరేంటి? వేరే పేరు ఏదన్నా ఉందా? కొబ్బరి లోపల వాటర్ అంతా లేకుండా గట్టి పడిపోద్ది బ్రో, బ్రౌన్ కలర్ అయిపోద్ది. ఎండు కొబ్బరా? సార్, కొబ్బరికాయ చెట్లకి అంటే పువ్వులు పూస్తాయి కదా సార్, ఒక కాడలాగా. అదే సార్ కొబ్బరి కొడిలు అంటే. ఓకే. అవన్నీ ఉంచుతాడంట జాగ్రత్త చేసి వాళ్ళ ఫ్రెండ్ కోసం. తప్పకుండా రావాలి, సెలవు. ఇది లెసన్. ఓకేనా? బేసిక్ కాంటెక్స్ట్ అర్థమైంది కదా? విలేజ్లో ఉండే సిచ్యువేషన్స్ చెప్పాడు. ఫ్రెండ్షిప్ గురించి ఒక 2-3 లైన్స్ చెప్పాడు. నాకు చాలా ఇష్టం ఈ లైన్స్. నెక్స్ట్ ఆ రియాలిటీ ఎడ్యుకేషన్ గురించి చెప్పాడు. బేసిక్ ఐడియా లెసన్ చాలా నచ్చింది నాకైతే. కొన్ని వర్డ్స్ తెలియలేదు మనకి. నెక్స్ట్ ఇది చూద్దాం, ఎక్సర్సైజెస్ చూద్దాం. బోయిమీమన్న రాసిన ధర్మం కోసం పోరాటంలోని కింద పేరా చదవండి. పేరాలోనే కీలకమైన 5 పదాలను గుర్తించండి. ఇంపార్టెంట్ వర్డ్స్ మీరే చెప్పాలి, నేను చదువుతూ ఉంటాను. పని చేస్తూ ఉంటే ఈజీనే ఇది. పని చేస్తూ ఉంటే అనుభవం కలుగుతూ ఉంటుంది, అంటే వర్క్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. అనుభవాన్ని మళ్ళీ ఆచరణలో పెడితే పని మరింత చక్కగా సాగుతుంది. వచ్చిన ఎక్స్పీరియన్స్ని మళ్ళీ ఉపయోగించుకున్నాం అనుకో చేసే పనిలో, పని ఇంకా చక్కగా నడుస్తుంది. అప్పుడు అనుభవానికి మరింత పదును, కాంతి లభిస్తుంది. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఇంకా పెరుగుతుంది. వాస్తవ జ్ఞాన సముపార్జన పద్ధతి ఇది. మామూలుగా నాలెడ్జ్ని మనం పొందే ఒక దారి ఇది. వాస్తవ జ్ఞానమే సరి అయిన జ్ఞానం. అంటే రియాలిటీలో మనం నేర్చుకునే నాలెడ్జే కరెక్ట్ నాలెడ్జ్ అని చెప్పేసి చెప్తున్నాడు. వాస్తవ జ్ఞానం ఎడతెగని పని ద్వారా, పరిశీలన ద్వారా లభిస్తుంది. ఈ వాస్తవ జ్ఞానం, ఈ రియల్ లైఫ్లో నాలెడ్జ్ అనేది కంటిన్యూస్గా మనం పని చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలుస్తుందంట. వాస్తవ జ్ఞానం దేశకాల ప్రాంతానుగుణమై ఉంటుంది. వాస్తవ జ్ఞానం అంటే ఏంటి? రియల్ లైఫ్ నాలెడ్జ్. ఓకే. దేశాన్ని బట్టి ఒక్కొక్క దేశంలో కొన్ని స్కిల్స్ బాగా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఇక్కడ పుట్టాం కదా, కోస్టల్ రీజియన్లో పుట్టాం, కాకపోతే కొన్ని సిటీస్లోనో విలేజెస్లో ఉన్నాం. అదే కరెక్ట్గా సముద్రం ఒడ్డున పుట్టుంటే మనకు కొన్ని బేసిక్ స్కిల్స్ కావాలి. ఏంటవి? కరెక్ట్గా సముద్రం ఒడ్డున పుట్టుంటే స్విమ్మింగ్, చేపలు పట్టడం, ఇవన్నీ అక్కడ ఉన్న వాస్తవ జ్ఞానం అది. ఓకేనా? సో దేశాన్ని బట్టి అంటే ఒక్కొక్క దేశంలో మీకు తెలిసే ఉంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక రకంగా ఉంటుంది. ప్రాంతం, ఒక్కొక్క ప్రాంతం, మనం ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రాంతం. కాలం,
కాలం అంటే సీజన్‌ని బట్టి గూడా ఉంటుంది. కాలం అంటే ఇదివరకు కాలంలో ఉన్న చాలా విషయాలు ఇప్పుడు మనకు అవసరం లేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెసన్‌కి సంబంధించిందే చెప్పుకుందాం. ఇదివరకి ఈ ఎద్దుల చేత దున్నించడం అనేది ఒక పెద్ద మంచి టాలెంట్ అది. ఇప్పటికి కూడా ఉంది ఎంతో కొంత. ఎంతో కొంత కాదు, చాలా మట్టుకే ఉంది. బట్ చిన్నగా అది కనిపించకుండా పోతూ ఉంది కదా! ట్రాక్టర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషినరీ వచ్చినాయి. వాటి అవసరం లేదు. సో, ఆ కాలంలో ఆ టాలెంట్ ఉంటే చాలా గొప్ప. ఏంటి ఎద్దుల చేత దున్నించడం తెలిసుంటే చాలా గొప్ప. అవునా కాదా? అది వాస్తవ జ్ఞానం ఆ టైంకి. మనకంటే ఒక 20 ఇయర్స్ ముందు. బట్ ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్ కాదు. సో, ఈ వాస్తవ జ్ఞానం అనేది దేశ, కాల, ప్రాంతానుగుణమై ఉంటుంది. దేశ, కాల, ప్రాంతానుగుణంగా మారుతూ ఉంటుంది. మన వస్త్రధారణ, వివాహాలు, పరిపాలన విధాలు ఈ విధంగా విభిన్న విషయాలని తెలుసుకొని మనం పరిశీలించిన ఈ సత్యం మనకు కనిపిస్తుంది. సో, ఈయనే చెప్తున్నాడు మనం కష్టపడిన అవసరంలా. వస్త్రధారణ మనం ఒక 50 ఇయర్స్ అగో చూసుకుంటే వస్త్రధారణ ఎట్లా ఉండేది? చక్కగా అందరూ మన కల్చరల్ డ్రెస్సులు వేసుకునేవాళ్ళు. బట్ అవి అంత కంఫర్టబుల్ కాదు అని తెలిసిన తర్వాత నౌ వాట్ వీఆర్ వేరింగ్ కంఫర్టబుల్గా ప్యాంటు, షర్టు. అమ్మాయిలు అయితే ఇదివరకు వేరే డ్రెస్, కల్చరల్ డ్రెస్ వేసుకునేవాళ్ళు. అవి చాలా ఇబ్బందిగా ఉంటాయి ఏమన్నా యాక్టివిటీస్ చేయడానికి. కాబట్టి ఇప్పుడు పంజాబీ డ్రెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో, దేశ, కాల, ప్రాంతానుగుణంగా వస్త్రధారణ మనకు మారుతూ ఉంటుంది. వివాహాలు, మ్యారేజెస్ ఎట్లా జరుగుతాయి అనేది మారుతూ ఉంటుంది. పరిపాలన విధాలు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాలాన్ని బట్టి అభివృద్ధి చెందడము, పాడైపోవడం జరుగుతూ ఉంటుంది పరిపాలన విధాలు, గవర్నెన్స్‌లో. ఈ విధంగా విభిన్న విషయాల్లో మనకి ఈ సత్యం అనేది కనిపిస్తుంది. మంచి చెడ్డలు, ఆచార వ్యవహారాలు, విధి విధానాలు అన్నీ దేశ, కాల, ప్రాంతానుగుణంగా ఎలా మారిపోతూ ఉన్నాయో స్పష్టమవుతుంది. మార్పుకు అతీతమైంది ఏది ఈ లోకంలో లేదు. అర్థమైందా? అన్నీ కూడా చేంజ్ అనేది ఎప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అనుభవం వల్ల మన పనితీరు మెరుగుపడుతుంది. అవునా కాదా? ఎస్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పమంటున్నారు. అనుభవం వల్ల మన పనితీరు మెరుగుపడుతుంది. ఎస్ ఆర్ నో? ట్రూ సార్. ఎస్ సార్. జ్ఞానం అనేది చదివితే వింటే లభించేది. జ్ఞానం ఫాల్స్. అవునా? చదివితే వింటే లభించదా జ్ఞానం? లభిస్తుంది. ఓకేనా? నేనైతే ట్రూనే అనుకుంటున్నా. చదివితే వింటే లభించేది. వింటే మాత్రమే లభించేది అనలేదు. చదివితే వింటే కూడా మనకి నాలెడ్జ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? నేనైతే ట్రూ అని చెప్తాను సార్. జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్, జస్ట్ నాలెడ్జ్. చదివితే వింటే వస్తుంది నాలెడ్జ్. వాస్తవ జ్ఞానం స్థిరంగా ఉండదు, అది కాలానుగుణంగా మారుతుంది. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ బ్రో, ట్రూ. కాలానుగుణంగా మారుతుంది. అనుభవం, పరిశీలన వల్ల వాస్తవ జ్ఞానం వస్తుంది. అబ్జర్వేషన్, ఎక్స్పీరియన్స్ వల్ల వాస్తవ జ్ఞానం వస్తుంది. అవునా కాదా? ట్రూ సార్. ఎస్ సార్. సిద్ధిస్తుంది. మన ఆచార వ్యవహారాలు, విధి విధానాలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. చెప్పండి. ఫాల్స్. ఫాల్స్. స్థిరంగా ఉండవు కదా, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ట్రెడిషన్స్, కల్చర్, మనం చేసే పనులు ఇవన్నీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇది చేద్దాం యాక్టివిటీ. రైల్వే స్టేషన్ టికెట్, ప్రయాణం, చేరుకోవడం. అంటే మధ్యలో ఈ రెండింటిని మనం ఫిల్ చేయాలి ఒక ఆర్డర్ లాగా. రైల్వే స్టేషన్, టికెట్, ప్రయాణం, చేరుకోవడం. అర్థమైందా ఎట్లా ఫిల్ చేయాలో?
నెక్స్ట్ చెప్పండి. వర్షాకాలం, వర్షం, పంట, ధాన్యం. ఓకేనా? వర్షాకాలం, వర్షం, పంట, ధాన్యం. నెక్స్ట్ మీరు చెప్పండి. మడి దున్నటం, నాగలి, మడి దున్నటం అంటేనే నాగలు పెట్టి దున్నటం బ్రో. మడి దున్నటం, విత్తడం, అదే నాటడం, సాగు చేయటం, పంట. ఓకేనా? మడి దున్నటం, నాటటం, సాగు చేయటం, పంట. అర్థమవుతుందా? నాటటం అంటే ఏంటి? విత్తటం అంటేనేమో 2 టైప్స్ ఆఫ్ పంటలు ఉంటాయి మనకి. కొన్నిట్లోనేమో జస్ట్ విత్తనాలు చల్లితే సరిపోతుంది. బట్ కొన్నిట్లో మనం చిన్న చిన్న మొక్కల్ని తెచ్చుకొని నాటుకోవాలి. అర్థమవుతుందా? ఫస్ట్ మడి దున్నటం అంటే ఫస్ట్ దున్నుతాం పొలాన్ని, తర్వాత నాటుతాం, తర్వాత సాగు చేస్తాం. చాలా విధాలుగా దాన్ని పెంచుతాం, తర్వాత పంట వస్తుంది. నెక్స్ట్ది పాఠశాల. ఇది చెప్పండి మీరు అట్లీస్ట్. గురువులు, నేర్చుకోవడం, విద్యార్థులు, మీరు ఏం చెప్తున్నారు అసలు? ఆర్డర్ కావాలి. పాఠశాల, విద్యా బోధన, పాఠశాల విద్యను అభ్యసించడం, ఉద్యోగం సంపాదించడం, జీవితంలో స్థిరపడటం. అర్థమవుతుందా? ఆర్డర్ ఇది, లైఫ్ ఆర్డర్. ఇంకంతే. పాఠశాల, విద్యాభ్యాసం, ఉద్యోగం, జీవితంలో స్థిరపడటం. ఓకేనా? అర్థమవుతుందా చెప్పేది? లేఖ Yes, sir. రాయడం, పోస్ట్ చేయడం, చేరడం. పోస్ట్ చేయడాన్ని తెలుగులో ఏమంటారో తెలీదు. ఏమంటారు? లేఖ రాయడం, పోస్ట్ చేయడం, చేరడం. పని చేయడం. ఇది చెప్పండి, ఇది నాకు రాలేదు. ట్రై చేద్దాం అందరం కలిసి. పని చేయడం, డాష్ డాష్, ఆనందంగా జీవించడం. కొంచెం ఫాస్ట్ చెప్పండి, బ్యాటరీ అయిపోతుంది. ఫలితం, ఓకే, ఇలా చెప్పొచ్చేమో. పని చేయడము, పని వల్ల మనకి అనుభవం వస్తుందని చెప్పారు కదా. ఫలితం, అనుభవం, ఆనందంగా జీవించడం. లేకపోతే పని చేయడం, అనుభవం రావడం, ఫలితం రావడం, ఆనందంగా జీవించడం. ఓకేనా? ఎస్ సార్. ఓకే. ఓకే సార్. పొద్దస్తమానం అంటే ఏంటి? ఎల్లప్పుడు అంటే చాలాసేపు కంటిన్యూస్గా చేయడం ఒకే పని. చమత్కారం అంటే జోక్స్, జోక్ చేయడం సార్. ఫన్నీ విషయం, ఫన్నీ ఇన్సిడెంట్. సాన్నిధ్యం. సాన్నిధ్యం అంటే దగ్గరగా ఉండటం. పిల్లల సాన్నిధ్యం అంటే పిల్లల దగ్గర ఉండి వాళ్ళు చేస్తాం, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కదా. సాన్నిధ్యం అంటే అర్థమవుతుంది కదా. ఒక మంచి గురువు సాన్నిధ్యంలో విద్యను అభ్యసించాను. అట్లా సొంత వాక్యాలు రాయమంటున్నారు. కష్టఫలం, కడుపులు కష్టపడితే మార్చుకోవడం. వచ్చే కడుపులు కష్టపడితే మార్చుకోవడం, ఫలితం వస్తుంది. ఫుడ్ తీసుకోకుండా ఉండడం. అడుగున పడిపోవడం అంటే చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోవడం. వీటన్నిటికీ సొంత వాక్యాలు రాయండి. మీకు చాలా వర్క్ ఉంది ఈరోజు. పురిట్లోని సంధి కొట్టడం అంటే ఏం చెప్పినా? పురిట్లోనే చనిపోవడం. మొదటిలోనే. స్టార్టింగ్ లోనే చదువు ఆపేయడం. లిటరల్ గా మీనింగ్ తీసుకోమాకండి. ఇవన్నీ జాతీయాలు. స్టార్టింగ్ లోనే పని ఆగిపోవడం. ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే అది పురిట్లోనే సంధి కొట్టింది. అట్లా కలుపు తీయడం,
వివరించి రాయాలా? ఓకే. కలుపు తీయడం అంటే ఏంటి? చెప్పాను గదా! పంటతో పాటు మామూలుగా పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. వాటిని పీకేస్తూ ఉండాలి. గ్రామోద్ధరణం. గ్రామాల్లో వసతులు, విద్య ఇట్లాంటివన్నీ పెంచడం. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం. ఉన్నదంతా లాగేసుకోవడం. తీసుకెళ్ళిపోవడం అని చెప్పొచ్చు. ఇంతవరకు కొంచెం నోట్స్‌లో రాయండి. ఏమేమి రాస్తారో ఫస్ట్‌ది ఆలోచించండి, చెప్పండి. ఇందులో ఉన్న క్వెషన్స్ చాలానే ఉన్నాయి. బట్ రాయండి. తక్కువే ఉన్నట్టున్నాయి కదా! 10 ఉండుంటాయి మహా అయితే. నెక్స్ట్ ఇవి రాయండి. ఓకేనా? పదజాలంలో ఇవి రాయండి. క్లియరా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ సార్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఎగ్జిట్ అవ్వండి. వర్క్ చేయండి తప్పకుండా అందరూ. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నేను అటెండెన్స్ తీసుకోలేదు కదా, ఎవరు గుర్తు చేయట్లేదు. ఓహో, ప్రెజెంట్ చేయకుండానే లెసన్ చెప్పేశాను. ఒక్కళ్ళు కూడా చెప్పలేదే. కొంతమంది టెక్స్ట్ బుక్కే ఓపెన్ చేసి ఉండరు. ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే ఎగ్జిట్ అవ్వండి.